మనుజ కుమారుని ప్రాణ ప్రతిష్ఠ, రక్త ప్రోక్షణతో జగమున చేసిన జీవ ప్రతిష్ఠ, తండ్రి కుమార పరిశుద్ధాత్మల దివ్య సంగమం, దైవం మనకై మనిషిగా మారి బలియాగం, తండ్రి కుమార పరిశుద్ధాత్మల దివ్య సంగమం, దైవం మనకై మనిషిగా మారి బలియాగం, దైవ జనమా తరలి రండి, ప్రేమతో క్రీస్తుని కొలవండి. దైవ జనమా తరలి రండి, ప్రేమతో క్రీస్తుని కొలవండి. నేను ఎప్పుడునూ ప్రభువు సహాయము కొరకు కనిపెట్టుకొని యుందును. నా పాదములను బంధముల నుండి విడిపించువాడు అతడే. ప్రభు నీ దృష్టిని నా మీదికి మరల్చి నన్ను కరుణింపుము. నేను ఏకాకిని, దరిద్రుడను. కృపామయుని ప్రభాకరుణి అందరము ఆనందముతో, ప్రభాతమందున స్వరాలు కలిపి వేడెదము, దైవసుతునికి అంజలి గీతం పాడెదము. దైవ జనమా తరలి రండి, ప్రేమతో క్రీస్తుని కొలవండి. దైవ జనమా తరలి రండి, ప్రేమతో క్రీస్తుని కొలవండి. మహీతలాన మనుజ కుమారుని ప్రాణ ప్రతిష్ఠ, రక్త ప్రోక్షణతో జగమున చేసిన జీవ ప్రతిష్ఠ. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. మీ గృహం నందు నాకు గల ఆసక్తి నన్ను దహించును. మీ గృహం నందు నాకు గల ఆసక్తి నన్ను దహించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు మరొకసారి గొప్ప రోజు. మనము తపస్కాలంలో 3వ వారము మొదలుపెడుతున్నాము. ఈ తపస్కాలం కూడా ఎంతో ప్రత్యేకమైనది. దీనికంటే ముందు మనము విన్నట్టు ఈ తపస్కాలము పోయిన 1 సంవత్సరం నుండి మనము సినోడాలిటీ ప్రేయర్, దేవుని బిడ్డలందరూ కూడా దేవుని వైపు కలిసి పయనించాలన్నట్టు మనం ప్రార్థన చేస్తున్నాము. ఆ సినోడాలిటీ ప్రేయర్ ముగించగానే, దాదాపు ఆ సినోడ్ ముగించగానే మనము జూబ్లీ ప్రేయర్ మొదలుపెట్టినాము. సో ఆ విధంగా చూస్తే ఈ తపస్కాలము మనకు 2 సంవత్సరాల ప్రార్థనల మధ్యలో వచ్చిన తపస్కాలము. అటువంటి తపస్కాలంలో మనము 2 వారాలు పూర్తి చేసి 3వ వారం మొదలుపెడుతున్నాము. అందుకనే ఈరోజు కూడా మనము గొప్ప రోజు అని అనుకోవచ్చు. ఈ తపస్కాలంలో అనంత శక్తి గల పితి అయిన తండ్రి వైపు తిరగడానికి మరొకసారి మనకు అవకాశం ఉన్న రోజు ఈరోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొకసారి మనము జ్ఞప్తికి తెచ్చుకోవాల్సింది తెలుగు భాష అర్థం చేసుకునే ప్రతి బిడ్డ, పితి అయిన తండ్రి జీవమిచ్చిన కోట్ల బిడ్డలలో ప్రతి బిడ్డ దుష్ట శక్తుల నుండి మోక్షం పొందేటట్టు ఓ శక్తి అవ్వాలని,
ఓ ప్రార్థన శక్తి అవ్వాలని, విశ్వాస శక్తి అవ్వాలని, నిరీక్షిత శక్తి అవ్వాలని, ఉద్ధారత్వ శక్తి అవ్వాలని మరొక మారు ప్రార్థన చేసుకునే రోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి మనందరినీ ఏకత్రము చేసిన పితి అయిన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు స్వస్థత ఇచ్చే పితి అయిన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఆయురారోగ్యములు ఇచ్చే పితి అయిన తండ్రికి కృతజ్ఞత ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు ఐశ్వర్యాలు ఎదుగుదల ఇచ్చే పితి అయిన తండ్రికి కృతజ్ఞత ఆరాధనలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి ఈరోజు ఈ దివ్య బలి పూజలో మనము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కోసమని ప్రార్థించేదము. ఈ ఆన్లైన్ పూజలో వీక్షకులు ఉన్న వారి ప్రతి ఒక్కరి కోసమని ప్రార్థించేదము. మన కుటుంబాల కోసమని ప్రార్థించేదము. మన నలువైపులు ఉన్న కుటుంబాల కోసమని ప్రార్థించేదము. పితి అయిన తండ్రి జీవమిచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థించేదము. విశేషంగా ఈరోజు కొన్ని ఉద్దేశాలను బట్టేసి మనము ప్రార్థించేదము. మాస్ ఇంటెన్షన్స్ ఫర్ టుడే are mass offered for all blessings showered upon the family and for the departed soul of Gade Inaredi and all other souls to rest in peace, offered by Gade Lucy Rani family members. For God's mercy upon the departed soul of Boga Maria Karun Kumar, mass offered by Boga Arogyam and family. For God's blessings, good health and deliverance from all problems to the families of P. Baburao, Yamini, and for good education of children, mass offered by P. Baburao. For God's help, grace upon Gopu Hasini to write junior inter exams well, mass offered by parents. For God's blessings, protection, good health of Balamukunda Reddy and family, for special intentions of family, mass offered by Basani Lily Mary. For the departed soul of Nancy Monica, may she rest in peace, mass offered by family. Thanksgiving mass and for special intentions of the family members, spiritual growth of the family, and for God's will to be done in the life of family members. Mass offered in honor of Immaculate Heart of Mother Mary, offered by Tirumala Reddy, Shaureddy and Anita family. For the departed soul of Atla Innaya Reddy, mass offered by Ashwik Reddy. For the departed soul of Atla Chinnamma, mass offered by Ashwik Reddy. For the departed soul of Kasipati Trisamma, mass offered by Ashwik Reddy. For Sushmita and Pranit to write TET exams well, mass offered by the family. For salvation and bright future of children, mass offered by Yellapu Lakshmi. Intercession group masses. For good health and complete deliverance from joint pains of Velangani Mary, and for God's blessings and protection upon family, mass offered by Kari Raju and family members. For God's blessings to build a new house, and for good health, protection upon family, mass offered by Nageshwar Rao, Rani and family members. For fast recovery from liver infection, for good health of Sunil Kumar, and for God's protection upon
family members, Mass offered by P. Dhanalakshmi and family members for good health and knowledge of to Arogya to write exams well and for God's protection upon family. Mass offered by Subbalakshmi and family for good health, knowledge and bright future of V. Balaswami and for God's help for getting scholarship and for protection upon family. Mass offered by Vipparthi George Raju and family members for good studies and knowledge of son and for good job to Jhansi. Mass offered by Jhansi for good studies and bright future of Amulya and for good health of all the family members. Mass offered by Vijay Raju and family. For God's blessings and protection and good health of Balamukunda Reddy and family, and for special intentions of the family. Mass offered by Basani Lily Mary. For the departed soul of Nancy Maunika to rest in peace. Mass offered by the family. For salvation and for bright future of children. Mass offered by Yellappu Lakshmi. For the repose of the souls of Pasam Lurdama, Rayappa Reddy, Gade Francis Reddy, Jaya Reddy and Gopu Swapna Mary. Mass offered by Gade Vijayananda Reddy. For God's blessings and growth of business of Amala. For good health, marriage proposals to Saharaj. Mass offered by Amala. Thanksgiving Mass for blessings received and for God's grace and birthday blessings upon Lokesh Thambi and for God's blessings to complete the new house construction offered by Polanki Shauri Inaya and Jyotsna family. So once again, as we pray for all of these intentions, we pray for each one of us present here participating in this Eucharistic celebration. We pray for so many of our viewers who watch this Mass online. We pray for all of our families. We pray for each one to whom the Father has given life. We pray for those for whom this Mass has been offered, for the souls to rest in peace. We pray very specially for all of the children who are preparing for their exams and appearing for the exams as we come towards the end of the academic year. We pray for all of the birthdays. Very especially we remember and pray for Lokesh Thambi. We pray that God may bless him with a wonderful year filled with blessings of the Holy Spirit, that he may be filled with the Holy Spirit all through this year. And so also we pray for all of those of our friends who celebrate their birthdays today. We also remember all those who celebrate their wedding anniversaries, the religious who celebrate different kinds of anniversaries. We remember and pray for them. We bring to the Lord's presence all of our prayers. Alleluia. Hallelujah. Alleluia. Hallelujah. Alleluia. Hallelujah. Alleluia. Hallelujah. మనకు అనంత శక్తి బలమిచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మనకు నిత్య జీవితము ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత ఆరాధనలు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. మనలను గొప్పగా ప్రేమించే దివ్య కారుణ్య యేసు ప్రభువుకు కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఇంత గొప్ప దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు అర్పించే ఈ దివ్య బలి పూజలో దివ్యముగా పాల్గొన యోగ్యుల మగుటకు మన మనసులను హృదయములను మన తండ్రి అయిన పిత అయిన తండ్రి దేవునికి తండ్రి కంటే ఎక్కువగా
ప్రేమించే దేవాది దేవుని వైపు త్రిప్పుకుందాము. మన పాపములను, తప్పిదములను, తప్పులను జ్ఞప్తికి తెచ్చుకొని క్షమాపణ వేడుకొందాము. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగులమగుటకు మన పాపములను ఒప్పుకొందుము. అందరం కలిసి ప్రార్థించదము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులను, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ సర్వేశ్వర, మీరు దయానిధులు, మంచితనమునకు నివాస స్థానము మీరే. మీరు ఉపవాసము, ప్రార్థన, దాన ధర్మములను మా పాప నివారణకు సాధనములుగా సూచించితిరి. మనస్సాక్షి వేదనకు గురి అయి దీనస్థితి యందున మమ్ము కరుణతో చూడుము. పాపభారము కింద పడియున్న మమ్ము జాలితో పైకి లేవనెత్తుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల వరకు కరుణింతును. మొదటి పట్టణము నిర్గమాకాండము 20వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 17 వరకు. మొదటి పట్టణము నిర్గమాకాండము 20వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 17 వరకు. అప్పుడు దేవుడు ఈ పలుకులు పలికెను. మిమ్ము దాస్య నిలమైన ఐగుప్తు దేశము నుండి తోడ్కొని వచ్చిన యావేను నేనే మీ దేవుడను. మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. పైనున్న ఆకాశమునందు, క్రిందనున్న భూమి యందు, భూమి అడుగునున్న నీళ్ళ యందును ఉండు ఏ వస్తువు యొక్క ప్రతి రూపము గాని విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు. మీరు వానికి మొక్కరాదు, వానిని పూజింపకూడదు. మీ దేవుడను యావేను అయిన నేను రోషము గలవాడను. నన్ను ద్వేషించు వారిలో తండ్రులు చేసిన తప్పులకు 3-4 తరముల వరకు దండింతును. కానీ నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల వరకు కరుణింతును. మీరు మీ దేవుడైన యావే నామమును దుర్వినియోగపరపరాదు. తన నామమును దుర్వినియోగపరచు వారిని యావే దండింపక మానడు. విశ్రాంతి దినమును గుర్తించుకొనుడు, దానిని పవిత్ర పరపుడు. 6 రోజుల పాటు మీ పనులెల్లా చేసుకొనవలెను. 7వ రోజు మాత్రము మీ దేవుడైన యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము. ఆ రోజు మీరు కానీ, మీ కుమారులు కానీ, కుమార్తెలు కానీ, పనివారు కానీ, పశువుల కానీ, మీ ఇంటినున్న పరదేశులు కానీ ఏ పనియు చేయకూడదు. యావే ఆ రోజులలో ఆకాశమును, భూమిని, సముద్రమును, వాని అందుండు వారిని సృజించెను. ఆయన 7వ రోజు విశ్రమించెను. కావున
యావే ఆ రోజును దీవించి పవిత్రమైన దానిగా చేసెను. మీ తల్లిదండ్రులను గౌరవింపుడు, అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశంలో చిరకాలము జీవింతురు. హత్య చేయరాదు, విభచరింపరాదు, దొంగతనము చేయరాదు, పొరుగువానికి వ్యతిరేకముగా అబద్ధ సాక్ష్యము పలకరాదు, మీ పొరుగువాని ఇంటిని ఆశింపరాదు, పొరుగువాని భార్యను కానీ దాసుని కానీ దాసిని కానీ ఎద్దును కానీ గాడిదను కానీ మరి అతనిది ఏదైనను కానీ ఆశింపరాదు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాడెదము ప్రభుని స్తుతి గీతం నీ సన్నిధిలో ఈ వేళ. పాడెదము ప్రభుని స్తుతి గీతం నీ సన్నిధిలో ఈ వేళ. ఇమ్మానుయేలుడ జీవనాథ, ఇమ్మానుయేలుడ జీవనాథుడ, కీర్తించి నిన్ను భజింతుం, కీర్తించి నిన్ను భజింతుం. పాడెదము ప్రభుని స్తుతి గీతం నీ సన్నిధిలో ఈ వేళ. జీవన నావకు మార్గమని, ప్రతి జీవికి రక్షణ నీవే అని. జీవన నావకు మార్గమని, ప్రతి జీవికి రక్షణ నీవే అని. ఓ మరియ తనయుడా ప్రేమ రూప, ఓ మరియ తనయుడా ప్రేమ రూపుడా, కీర్తించి కొనియాడెదము, నిన్ను కీర్తించి కొనియాడెదము. పాడెదము ప్రభుని స్తుతి గీతం నీ సన్నిధిలో ఈ వేళ. పాడెదము ప్రభుని స్తుతి గీతం నీ సన్నిధిలో ఈ వేళ. దేవుని అవివేకముని తోచినది మానవుని వివేకము కంటేను గొప్పది. రెండవ పఠనము పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ, మొదటి అధ్యాయము పవిత్ర వచనములు 22 నుండి 25 వరకు. రెండవ పఠనము పునీత చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ, మొదటి అధ్యాయము పవిత్ర వచనములు 22 నుండి 25 వరకు. యూదులు అద్భుతములను కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. అయితే యూదులకు ఆటంకమును, అన్యులకు అవివేకమగు సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. కావున దేవుని పిలుపును పొందిన యూదులకును అన్యులకును క్రీస్తే దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్నాడు. ఏలయన దేవుని అవివేకమని తోచినది మానవుని వివేకము కంటేను గొప్పది. దేవుని బలహీనత అని తోచినది మానవుల శక్తి కంటేను దృఢమైనది. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. నీ నామమున మధుర సంగీతము, నీ వాక్యమున జీవన వేదము. హల్లెలూయా 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 హల్లెలూయా. దీనాత్ములు ధన్యులు,
దేవుని రాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, ఓదార్పు వారు పొందెదరు. దీనాత్మలు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, ఓదార్పు వారు పొందెదరు. కాలాలు మారినా, సూర్య చంద్రులే ఆగినా, కాలాలు మారినా, సూర్య చంద్రులే ఆగినా, మారదు ఈ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం. మారదు నీ జీవవాక్యం, మారదు నీ ప్రేమ వాక్యం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండురుగాక. యోహాన్ సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాన్ సువార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 25 వరకు. యోహాన్ సువార్త 2వ అధ్యాయము పవిత్ర వచనములు 13 నుండి 25 వరకు. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూచెను. ఆయన త్రాళ్లతో కొరడాపేని గొర్రెలను, ఎడ్లను అన్నింటినీ ఆలయము వెలుపులకు తోలెను. డబ్బులు మార్చువారి నాణెములను చిమ్మివేసి బల్లలను పడద్రోసెను. పావురములను అమ్మవారితో, వీనిని ఇక్కడి నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా చేయవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును. అనులేఖనము నందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలంపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యములు చేయుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీన్ని 3 రోజులలో లేపుదును అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయ నిర్మాణమునకు 46 సంవత్సరాలు పట్టినది. నీవు దీనిని 3 రోజులలో లేపగలవా అని యూదులు తిరుగా ప్రశ్న వేసిరి. కానీ వాస్తవముగా ఆయన పలికినది తన శరీరము అను ఆలయము గురించియే. ఆయన మృతుల నుండి లేచిన పిదప ఈ మాటలు శిష్యుల జ్ఞప్తికి తెచ్చుకొనిరి. వారు లేఖనమును, యేసు చెప్పిన మాటను
విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును. మీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును. ఈ పదాలు దివ్యవాక్కు ప్రభు పలికిన సరి అయిన అవుతాయి. పితైన తండ్రి పట్ల అట్టి శ్రద్ధ ఉన్న దివ్యవాక్కు ప్రభువుకే. మిమ్ము దాస్యము నుండి తోడుకొని వచ్చిన పితైన తండ్రి నేనే. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పితైన తండ్రి పట్ల అట్టి అనుబంధము పెంచుకున్నది యేసు ప్రభువే. అప్పుడే యేసు ప్రభు ఈ మాటలు, ఈ పదాలు దివ్యవాక్కు ప్రభు పలికిన సరి అయినవి అవుతాయి. పితైన తండ్రి పట్ల అట్టి అనుబంధం పెంచుకున్నది యేసు ప్రభువే. పితైన తండ్రిలో అట్టి విశ్వాసము ఉన్నది యేసు ప్రభువుకే. పితైన తండ్రికి అట్టి నిరీక్షత పెంచుకున్నది యేసు ప్రభువే. పితైన తండ్రి కోసము ప్రాణం ఇచ్చినది యేసు ప్రభు. దివ్యవాక్కు, పరిశుద్ధ పవిత్ర దివ్యవాక్కు పితైన తండ్రి శక్తియును, పరిశుద్ధ పవిత్ర దివ్యవాక్కు పితైన తండ్రి జ్ఞానమును. 1000 తరముల దాకా కరుణించే పితైన తండ్రి పట్ల దహించబడే ప్రేమ, ఆసక్తి పరిశుద్ధ పవిత్ర దివ్యవాక్కువే. 10 ఆజ్ఞలు జీవించుతూ పిత అయిన తండ్రి నిత్య సత్య బిడ్డగా దహించబడే ఆసక్తితో అనుబంధం పెంచుకున్న ప్రభు పరిశుద్ధ పవిత్ర దివ్యవాక్కు. పితైన తండ్రి చిత్తము కొరకు దహించబడే ఆసక్తిని పెంచుకున్న ప్రభువు పరిశుద్ధ పవిత్ర దివ్యవాక్కు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దివ్యవాక్కు, పరిశుద్ధ పవిత్ర దివ్యవాక్కుని అనుసరించే వారు కూడా పితైన తండ్రి పట్ల ఆసక్తి, భక్తి, శ్రద్ధను పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతోనూ గొప్పగా పెంచుకుంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ పవిత్ర ఆత్మ దివ్యవాక్కుని అనుకరించడానికి ప్రయత్నించువారు, యాత్నించేవారు పితైన తండ్రి పట్ల ఆసక్తి, భక్తి, శ్రద్ధను పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతోనూ గొప్పగా పెంచుకుంటారు. ఆసక్తి గొప్పగా పెరిగేలా చూసుకుంటారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పితైన తండ్రి అనుబంధము గొప్పది. అది హృదయమునకు ఆనందము చేకూర్చును. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పితా మహిమ నిర్మలమైనది. అవి మనసుకు వివేచనము ఒసగును. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పితైన తండ్రి తన బిడ్డలకు డాలు వంటివాడు. బిడ్డల గౌరవము చేకూర్చి పెట్టువాడు. బిడ్డల తల ఎత్తుకునేటట్లు చేయువాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పితైన తండ్రి పట్ల కోట్ల 800 కోట్ల బిడ్డలు ఆసక్తి గొప్పగా పెంచుకునేటట్టు
ప్రార్థించెదము. మన కుటుంబాలలో పితైన తండ్రి పట్ల ఆసక్తి పెరిగేటట్టు గొప్పగా పెరిగేటట్టు ప్రార్థించెదము. తండ్రి ప్రభువా, అందరం కలిసి ప్రార్థించెదము. తండ్రి ప్రభువా, మీ పరిశుద్ధ పవిత్ర ఆత్మను మాకివ్వండి. దివ్యవాకు ప్రభువా, మీ పరిశుద్ధ పవిత్ర ఆత్మను మాకివ్వండి. మరొకసారి, తండ్రి ప్రభువా, మీ పరిశుద్ధ పవిత్ర ఆత్మను మాకివ్వండి. దివ్యవాకు ప్రభువా, మీ పరిశుద్ధ పవిత్ర ఆత్మను మాకివ్వండి. ఇంకొకసారి ప్రార్థించదము. తండ్రి ప్రభువా, మీ పరిశుద్ధ పవిత్ర ఆత్మను మాకివ్వండి. దివ్యవాకు ప్రభువా, మీ పరిశుద్ధ పవిత్ర ఆత్మను మాకివ్వండి. ఇప్పుడు కాసేపు మౌనంగా ఉండి పితైన తండ్రి మనకు మన మనసులలో, హృదయాలలో పలికేదాన్ని ఆలకించుదాం. కాసేపు మౌనంగా ఉంటూ ఆ దివ్యవాకు ప్రభు మన మనసుల్లో, హృదయాల్లో పలికేది ఆలకించుదాం. పరిశుద్ధ పవిత్రాత్మ ప్రభు మన మనసుల్లో, హృదయాల్లో పలికేది ఆలకించుదాం. ఇప్పుడు కాసేపు మౌనంగా ఉండి మనము మన అవసరాలకు జ్ఞప్తికి తెచ్చుకుందాము. మన ఇరుగు పొరుగు కుటుంబాల అవసరాలను జ్ఞప్తికి తెచ్చుకొని వీటన్నిటి కోసమని ప్రార్థించదము. మనము మన అవసరాల కోసమని ప్రార్థించడము విశ్వాసముతోని, పితైన తండ్రి బిడ్డలుగా విశ్వాసముతోని ప్రార్థించదము. ఆ విశ్వాసాన్ని మనము ప్రకటించుకుంటూ ప్రార్థించదము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోస్తు పిలాతును అధికారముకు లోనై పాటుబడి స్లేవ్ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయే వారి నుండి లేచెను. పరలోకమును ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వారకులను, చనిపోయే వారకులను తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నిప్పును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ఈ తపస్కాల విశ్రాంతి దినమున శిలువదారి అయిన ప్రభుని చెంతకు చేరిన మనమంతా మన శ్రీసభ అభ్యుదయం కోసము, మన సోదర క్రైస్తవుల విశ్వాస పటిష్టత కోసము కరములు జోడించి విశ్వాసముతో ప్రార్థించెదము. సర్వకృపానిధి అగు ఓ దేవా, మా పితైన తండ్రి, మా కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాలలో శాంతి సమాధానాలు లేక మనోవేదనకు, ఎంతో అసంతృప్తికి గురి అగుచున్నాము. మా కుటుంబ సభ్యుల మధ్య, బంధుమిత్రుల మధ్య చక్కని అవగాహనను, ప్రేమాప్త్యాలను, క్షమాగుణమును దయచేసి మేమంతా ఐక్యమత్యముగా మెలిసి ప్రేమపూర్వకంగా, సంతృప్తిగా, సమాధానంగా జీవించు ఆశీస్సులను అందజేయమని అందరం కలిసి, ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమకు నిలయమైన ఓ దేవా,
మా పిత అయిన తండ్రి మాకు జన్మనిచ్చి చదువు సంధ్యలు చెప్పించి పెంచి ప్రయోజకులను చేసిన మా తల్లిదండ్రులను తోబుట్టువులను మీకు సమర్పించి ప్రార్థించుచున్నాము. వారి కాయ కష్టము త్యాగాలే మమ్ములను ఉన్నత స్థితికి చేర్చేయని మేము గుర్తెరిగి వృధా వ్యాపంలో వారిని గౌరవప్రదంగా చూసుకునే సహృదయముతను మాకు దయచేయండి. ఇంకను మాకు మంచి భవిష్యత్తు నొసగిన గురువులను ఆత్మీయులను మా జీవనయానములో సహాయపడిన వారందరినీ సమృద్ధితనంతో దీవించమని అందరము ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జీవాధిపతి అయిన ఓ ప్రభువా, ప్రభు నామమును ప్రేమించువారు నిత్యము సంతోషము చెందుదురు. మీ పరిశుద్ధ మందిరము చేరి మీ శరణు జొచ్చి ప్రార్థించు మా క్రైస్తవ విశ్వాసులందరినీ ఎల్లవేళలా సంరక్షించుము. మిమ్ములను ఆశ్రయించిన మమ్ము మీ కృపాతిశయములో మా పాప జీవితము నుండి లేవనెత్తి మృత్యువు నుండి కాపాడి మీ దివ్య ముఖ కాంతినిచ్చి మమ్ము సంతోషపరచమని అందరము కలిసి ప్రార్థించము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దీనులను బ్రోచు ఓ సర్వేశ్వరా, మా పితైన తండ్రి, నన్ను ప్రేమించి నా నియమాలను పాటించు వారిని 1000 తరముల వరకు కరుణింతును అని ప్రభు అభయమొసగుచున్నారు. త్రియేక దేవుని పరిశుద్ధ నామములో జ్ఞానస్నానం పొందిన విశ్వాసులంతా దేవుని ఆజ్ఞలను పరిపూర్ణంగా పాటించుచు ప్రభుని ప్రియ బిడ్డలుగా పుణ్యకార్యములతో విశ్రాంతి దినమున పవిత్రపరచుచు కలకాలము ప్రభుని ఆశీస్సులు పొందినట్లు ఆశీర్వదించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఆదిలో వాక్ అయిన ఓ దేవా, దేవుని గూర్చిన జ్ఞానమును బోధించుట యాజకుల బాధ్యత. ఈ బాధ్యతను ఎంతో చక్కగా నెరవేర్చుచున్న మా ఫ్రాన్సిస్ పరిశుద్ధ పాపు గారిని, మా స్థానిక పీఠాధిపతులను, ప్రత్యేకంగా జయరావు పొలిమేరా మా పీఠాధిపతి, కార్డినల్ పూల యాంథనీ మా విచారణ గురువులను, ఇతర గురువులను, సువార్త ప్రకటన చేయు వారందరినీ, గురు విద్యార్థులను అనునిత్యము మీ పరిశుద్ధాత్మ వరములతో, ఓర్పు నేర్పుతో, సహనముతో, వివేకముతో, దైవ జ్ఞానంతో నింపి దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు కాసేపు మౌనంగా ఉండి మన వ్యక్తిగత అవసరాల కోసమని, మన ఇరుగు పొరుగు వారి అవసరాల కోసమని ప్రార్థించదము. సిల్వదారి అయిన ఓ రక్షక, మీ పవిత్ర దేవాలయము చేరి మిమ్ము కీర్తించి స్తుతించి మీ దివ్యనామమును సన్నతించు భాగ్యమును మాకు దయచేసినందులకు మీకు వందనములు. మీరు మా మొరలను ఆలకించి మా కన్నిటిని తుడిచివేయండి. మా ఈ తపస్కాలంలో మమ్ము మీ రెక్కల మాటున భద్రపరిచి వెండి బంగారముల కంటే మించిన ప్రశస్తమైన దీవెనలతో మమ్ము నింపండి. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. హారతి గొను మా దేవా,
హృది అర్పణగై కొను ప్రభువా, హారతి గొను మా దేవా, హృది అర్పణగై కొను ప్రభువా, హారతిగా మా జీవితమే అర్పణ చేసెద సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏళ్ళైనా మేము అర్పించు ఈ అప్పమును మీ ఉద్దారత్వం వలన పొందితిమి. హారతి గొను మా దేవా, మానవ భూఫలములను మానవ శ్రమ ఫలమైనది మాకు జీవాహారము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. ఈ ద్రాక్ష రసము నీటి కలియక గొప్ప పరమరహస్యము. దీని ద్వారా మా మానవ స్వభావంలో భాగస్థుడగుటకు చిత్తగించిన ప్రభుని దైవత్వంలో మేమును భాగస్థులము అగుదుముగాక. వల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మను నేను ప్రభు, నీలో జీవించా. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏళ్ళైనా మేము అర్పించు ఈ ద్రాక్ష రసమును మీ ఉద్దారత్వం వలన పొందితిమి. ద్రాక్ష ఫలమును మానవ శ్రమ ఫలమైనది మా ఆధ్యాత్మిక పానము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడుగాక. హృది అర్పణగై కొను ప్రభువా, హారతి గొను మా దేవా, హృది అర్పణగై కొను ప్రభువా. రొట్టెయు రసముతో ప్రభువా, నీ పీఠము చెంతన నిలిచితిని. రొట్టెయు రసముతో ప్రభువా, నీ పీఠము చెంతన నిలిచితిమి. నీటి బిందువుగా నీలో ఐక్యము చేయుమయా, రసములు నీటి బిందువుగా నీలో ఐక్యము చేయుమయా. ఓ ప్రభువా, నా దోషముల నుండి నన్ను శుభ్రపరపుము, మా పాపముల నుండి మమ్ము శుద్ధి చేయి. హృది అర్పణగై కొను ప్రభువా, హారతి గొను మా దేవా. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేము తీసుకొని వచ్చిన ఈ బల్య అర్పణములను కరుణతో స్వీకరింపుము. నేడు మీ సమక్షములో నిలబడిన మా పాపములను క్షమింపమని ప్రాధేయపడుచున్నాము. మాకు మా సహోదరుల తప్పిదములను క్షమింపగలిగిన విశాల హృదయమును దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏళ్ళైనా అతడు తన మరణమును గురించి ముందుగానే తన శిష్యులకు తెలియపరిచి పవిత్ర పర్వతము మీద తన మహిమను ప్రత్యక్షపరచెను. ధర్మశాస్త్రమును ప్రవక్తలను చాటి చెప్పిన విధముగా శ్రమల ద్వారానే తాను పునరుద్ధాన మహిమను
పొందవలెనని నేడు సత్యమును మాకు తెలియజేసెను. కావున పరలోక శక్తులతో ఏకమై భూలోకంలో మేము సదా మీ వైభవమును స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. మరొకసారి మనము ఈ దివ్య బలి పూజలో ఉన్నత సమయమున చేరి ఉన్నామని గ్రహించదము. ఈ సమయమున ఇక్కడున్న సాధారణ అప్పము, ద్రాక్ష రసము ఒక అద్భుత కార్యములో క్రీస్తు శరీరక్తములుగా మారే సమయము. ఈ సమయమున కోట్లాది సన్మనస్కులు, దేవదూతలు, పునీతులందరూ మోకరించి ఆరాధించుతారు. ఇటువంటి భక్తి భావంతో మనం కూడా ప్రార్థించదము. ఓ ప్రభువా, నిక్కముగా మీరు పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను శిల్వ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏళ్ళైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, మేము ఆరాధించుచున్నాము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏళ్ళైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై వారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, మేము ఆరాధించుచున్నాము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరమును ప్రకటించదము, మీ ఉత్థానము చాటెదము, మీరు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారుగగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా జయరావు పొలిమేర పీఠాధిపతిని, కార్డినల్ పూల్ యాంథనీని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన
మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. తండ్రి ప్రభువా, మరొకసారి మా కుటుంబాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా ఈ చుట్టుప్రక్క ప్రాంతాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ఈ దివ్య బలిని పూజని అర్పించే ముఖ్య ఉద్దేశాలకు వారి కోసమని ప్రార్థిస్తున్నాము. వీరందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మరియమాతతోనూ ఆమె మహావిరక్త భర్తయగు పునీత యోసేపుతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి పిత అయిన తండ్రి వైపు మన చేతులను ఎత్తుతూ మన నాథుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించిన ప్రార్థనను అందరము కలిసి ప్రార్థించదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాన్యము మానేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పును వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనే యొక్క కీడులో నుండి మమ్ము రక్షింపుము. తండ్రి ప్రభువా, అన్ని కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానంను తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము.
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. పిత అయిన తండ్రి, దివ్యవాక్కు ప్రభువు వీరే. మనల్ని పిత అయిన తండ్రి పట్ల ఆసక్తిలో ఎదుగజేయు ప్రభువు, విశ్వాసంలో ఎదుగజేయు ప్రభు వీరే. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవడిన వారం మనము ధన్యులము. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. క్రీస్తు శరీరక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడును గాక. ఆమేన్. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, ఇలా నడిపిన దేవుని విందుకు, పరలోక దేవుని పొందుకు వేవేగరారే. ఓ క్రీస్తు జనులారా వేవేగరారే. ఓ క్రీస్తు జనులారా, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు. అగాధ జలములలో నన్ను లేవనెత్తిను యేసు, అనంత శూన్యములో తన జాడ చూపెను యేసు. అగాధ జలములలో నన్ను లేవనెత్తిను యేసు, అనంత శూన్యములో తన జాడ చూపెను యేసు. కాపరి అయి మేపరి అయి, కాపరి అయి మేపరి అయి, కాపాడు దేవుని విందుకు, పరలోక దేవుని పొందుకు వేవేగరారే. ఓ క్రీస్తు జనులారా వేవేగరారే. ఓ క్రీస్తు జనులారా, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, ఇలా నడిపిన దేవుని విందుకు, పరలోక దేవుని పొందుకు వేవేగరారే. ఓ క్రీస్తు జనులారా వేవేగరారే. ఓ క్రీస్తు జనులారా, నేనిచ్చు నీటిని త్రాగువాడు ఎన్నటికి దప్పికగొనడు. నేనిచ్చు నీరు వాని యందు నిత్య జీవమునకై ఊరెడు నీటి బుగ్గగా ఉండును అని ప్రభు నుడుచున్నారు. ప్రార్థించదము. ఓ ప్రభువా, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును భుజించి ఇప్పటి వరకు గుప్తమయ్యున్న స్వర్గ ఆనందమును చవిచూచి మీకు వందనములు అర్పించుచున్నాము. ప్రభు, నేడు మాయందు ఒక పరమరహస్యముగా నెరవేరుచున్న ఈ విందు మీ అనుగ్రహముతో పరిపూర్ణ దశను చేరుకొనున్నట్లును కరుణింపమని బ్రతిమాలుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఈ దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ దివ్య వాక్కు ధ్యాన కేంద్రం తరపున కృతజ్ఞతలు. పితైన తండ్రి మన అందరినీ ఈ దివ్య బలి పూజలో వీక్షకులకు కూడా దండిగా దీవించాలని ఇక్కడ ప్రార్థిస్తున్నాము.
మీరు కూడా మా ఈ దివ్య కారుణ్య కేంద్రంలో ఉన్న టీం వారి కుటుంబాలను కోసమని మీరందరూ ప్రార్థించాలి. దేవుని కోట్లాది కోట్ల సన్మనస్కులు కూడా ఈ దివ్య కారుణ్య దివ్య వాక్కు ధ్యాన కేంద్రంపై ఆవరించాలని మీ ప్రార్థనలు మాకెంతో అవసరము. మీరు గట్టిగా ప్రార్థన చేస్తే ఈ దివ్య వాక్కు ప్రార్థన కేంద్రం తెలుగు బిడ్డల కోసమని ఒక గొప్ప ప్రార్థన సంస్థగా ఏర్పడుతుంది. మీరు ప్రతి ఒక్క రోజు కూడా మా ప్రార్థన కేంద్రం కోసమని, మా ధ్యాన కేంద్రం కోసమని ప్రార్థన చేయాలని మరి మనవి చేయుచున్నాము. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మన శిరములనుంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుల కోసమని ప్రార్థించదము. ఓ ప్రభువా, మీ విశ్వాసుల హృదయములను పరిపాలింపుము. మీ సేవకులైన వారిని కరుణతో ఆదరింపుము. తద్వారా ఎల్లప్పుడూ మీ ప్రేమలో జీవించుచు తోడివారి ఎడల పరస్పర ప్రేమను ప్రదర్శించుచు మీ ఆజ్ఞలన్నిటినీ పూర్తిగా నెరవేర్చుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించెదము. సర్వేశ్వరునికి వందనములు. అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా, ఆవే మరియా.